గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఈ వీడియోలో లెన్స్ అంటే ఏంటి, లెన్స్ ఫార్ములా ఏంటి, అలాగే మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి, అలాగే పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి అనే విషయాలు డిస్కస్ చేసుకొని లెన్స్ ఫార్ములా అర్థం చేసుకోవడానికి ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, చూద్దాం. లెన్స్, what is lens? Lens is a transparent material or transparent surfaces bounded each other, either one or two surfaces are spherical. అంటే లెన్స్ అనేది ఏంటి అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తోటి తయారు చేయబడి ఉంటుంది. దానికి 2 సర్ఫేసెస్ అయినా కర్వ్డ్ షేప్లు ఉంటాయి, లేదంటే ఒక సర్ఫేస్ అయినా కానీ కర్వ్డ్ షేప్ ఉంటుంది. అంటే ఫైనల్గా లెన్స్ అంటే ఏంటి అంటే lens is a transparent material. Lens is a transparent material bounded with 2 surfaces, of which one surface is curved or both the surfaces are curved surfaces. Okay, either concave or convex. So that is the lens. ఇప్పుడు మనం లెన్స్ ఫార్ములా ఒకసారి డిస్కస్ చేద్దామండి. లెన్స్ ఫార్ములా 1/f is equal to 1/v minus 1/u. సో కాన్కేవ్ కైనా ఇదే ఫార్ములా, కాన్వెక్స్ కైనా కానీ ఇదే ఫార్ములా. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఆల్వేస్ నెగిటివ్లోనే తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది అంటే ఫార్ములాలో మైనస్ ఉంది, కానీ మన వాల్యూస్ తీసుకునేటప్పుడు కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఎప్పుడు కూడా నెగిటివ్లో తీసుకోవాలి. ఫోకల్ లెంత్ మాత్రము డిపెండ్స్ ఆన్ ద లెన్స్. ఒకసారి నెగిటివ్ తీసుకుంటాం, ఇంకొకసారి పాజిటివ్ తీసుకుంటాము. మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది లెన్స్ ఫార్ములా. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఫోకల్ లెంత్. వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకే, సో ఇది లెన్స్ ఫార్ములా. ఇప్పుడు మనము మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే ఆ ఇమేజ్ యొక్క సైజుని పెంచటము, మ్యాగ్నిఫై చేయటం అన్నమాట. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు height of the image by height of object. Height of the image by height of object, h dash by h. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇమేజ్ యొక్క సైజుని మ్యాగ్నిఫై చేయటము, అంటే పెంచటం అన్నమాట. వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్? మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇంకా మ్యాగ్నిఫికేషన్కి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఏంటి అదేంటే ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు v by u. ఇది ఫార్ములా. ఓకే, సో మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి ఫార్ములా ఇది. ఇప్పుడు మనము పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్, బిట్ పడే అవకాశం ఉందన్నమాట. పవర్ ఆఫ్ లెన్స్. వాట్ ఈజ్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే మనం ఒక లెన్స్ లేదా కళ్ళజోడు తీసుకున్నప్పుడు ఏంటి అంటే దానికి లేదంటే మనకున్న సైట్ను బట్టి డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఎంత పవర్ ఉన్న లెన్స్ వాడాలి అనేది దాంట్లో మనకి చెప్తారనమాట. సో పవర్ ఆఫ్ లెన్స్ డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్కి రెసిప్రోకల్ని మనం ఏమంటామంటే పవర్ ఆఫ్ లెన్స్ అంటాము. సో P ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇది ఎప్పుడు అంటే మీటర్స్లో తీసుకుంటే
లేదా P ఈజ్ ఈక్వల్ టు 100/f. ఇది ఎప్పుడు అంటే సెంటీమీటర్స్లో తీసుకుంటే. ఓకేనా? సో ఇది విషయం. పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. P ఈజ్ ఈక్వల్ టు 1/f. అంటే ఈ పవర్ ఆఫ్ లెన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఆ పర్సన్కి ఉన్న సైట్ని బట్టి ఎంత పవర్ ఉన్న లెన్స్ని వాడాలి అనే విషయాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో రాస్తారు. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ ఏంటి? SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెంత్ ఈజ్ యూనిట్. SI యూనిట్ ఈజ్ ఈక్వల్ టు డయాప్టర్. SI యూనిట్ ఈజ్ డయాప్టర్. ఓకే, అంటే క్యాపిటల్ D తోటి చూపిస్తాను. 2D అంటే ఫోకల్ లెంత్ 2 ఉందన్నమాట, అంటే దీని పవర్ 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరు ఒక పేషెంట్కి పవర్ ఆఫ్ లెన్స్ P ఈజ్ ఈక్వల్ టు +2D అని రాశాడు అనుకోండి. దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ వాడికి ఇవ్వాల్సింది కాన్వెక్స్ లెన్స్. వాడికి ఇవ్వాల్సింది ఎంత ఏంటి? కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్లో కూడా దానికి ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి? మనకు తెలుసు P ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/p. దట్ ఈజ్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు 1/p అంటే ఎంత? 2. నా F ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ వచ్చింది అంటే దీని అర్థం ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలన్నమాట ఆ పేషెంట్కి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో అడుగుతాడు పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ 2D, దెన్ వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ అంటాడు. సో P ఈజ్ ఈక్వల్ టు 1/f, F ఈజ్ ఈక్వల్ టు 1/p. నా F ఈజ్ ఈక్వల్ టు 1/p అంటే 2 కాబట్టి 1/2 అంటే 0.5. ఇక్కడ ప్లస్ సైన్ వచ్చింది కాబట్టి ఇదేంటి అంటే కాన్వెక్స్ లెన్స్. ప్లస్ వచ్చింది కాబట్టి దాన్ని ఏమంటాము? కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఓకేనా? ఇలా ఫోకల్ లెంత్ కనుక్కుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ అనేది పాజిటివ్లో ఉన్నా లేదు ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్లో ఉన్నా ఆ లెంత్ ఏంటి అంటే ఆ లెన్స్ ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్. ఒకవేళ -2D అన్నాడు అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా నోట్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఒకవేళ పవర్ P ఈజ్ ఈక్వల్ టు -2D అంటే ఇదేమి లెన్స్ అవుతుంది? కాన్కేవ్ లెన్స్ అవుతుంది. ఓకే, అంటే ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ టు 1/p, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇది మైనస్లో వస్తుంది. ఇక్కడ పవర్ మైనస్లో ఉన్నా లేదా ఫోకల్ లెంత్ మైనస్లో ఉన్నా అదేంటి అంటే కాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్ అది? కాన్కేవ్ లెన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు లెన్స్ ఫార్ములా మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మీకు ప్రాబ్లమ్ స్క్రీన్ షాట్ వేస్తున్నాము, ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఏ కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఫోకల్ లెంత్ ఆఫ్ 15 సెంటీమీటర్స్. కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఎంత ఉంది అంటే 15 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ని కాన్కేవ్ లెన్స్కి ఎలాగ తీసుకుంటాము? మైనస్లో తీసుకుంటాం. నెక్స్ట్, ఎట్ వాట్ డిస్టెన్స్ షుడ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ బీ ప్లేస్డ్ సో దట్ ఇట్ ఫార్మ్స్ ఎన్ ఇమేజ్ అట్ 10 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. అంటే ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో పెడితే ఇమేజ్ అనేది లెన్స్ నుంచి 10 సెంటీమీటర్స్ దూరంలో ఫామ్ అవుతుంది అనేది క్వశ్చన్. అలాగే ఇంకేం అడిగాడు? ఆల్సో ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద లెన్స్. సో మ్యాగ్నిఫికేషన్ ఎంతో కూడా కనుక్కోమన్నాడు. ఓకే, సో మనం డేటా నోట్ చేసుకుందాండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇమేజ్ డిస్టెన్స్ V ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ టు 15 అన్నాడు. ఫోకల్ లెంత్ మైనస్లో తీసుకోవాలి కాబట్టి -15 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U ఎంతో మనం కనుక్కోవాలి. U ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అదంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే,
ఇక్కడ కాన్కేవ్ లెన్స్ వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేసింది కాబట్టి ఇమేజ్ అనేది లెన్స్కి ఆపోజిట్ సైడ్లో వచ్చింది కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ని కూడా మైనస్లో తీసుకోండి. ఓకే, గుర్తుంచుకోండి, కాన్కేవ్ లెన్స్ అంటే ఆల్వేస్ ఫోకల్ లెంత్ అనేది మైనస్లోనే తీసుకుంటాము. అలాగే ఇమేజ్ డిస్టెన్స్ అనేది మిర్రర్కి ఆపోజిట్ డైరెక్షన్, ఇమేజ్ అనేది మిర్రర్కి లెన్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ చేసింది కాబట్టి ఇమేజ్ని కూడా మనం ఎప్పుడు కూడా మైనస్లోనే తీసుకోవాలి. గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కుందాం. సో మన ఫార్ములా 1/f = 1/v - 1/u. నౌ 1/f అంటే -15 = 1/v, v అంటే -10 -1/u. ఇప్పుడు ఏం చేద్దామంటే -1/u ఇటు పట్టుకొచ్చేసేయండి, 15 అటు పంపించేసేయండి. -1/u ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. -1/10 ప్లస్ ఈ మైనస్ టర్మ్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది 1/15. ఇప్పుడు 15 కను 10కి ఎల్సిఎం కనుక్కుంటే 30 వస్తుంది అనమాట. సో 1/u = ఇక్కడ ఎల్సిఎం 30 వస్తుంది, -1 ఇంటూ ఈ 10 టేబుల్లో 30 ఎక్కడ వచ్చింది, 10 3s కాబట్టి -1 × 3 ప్లస్ 1 ఇంటూ 15 టేబుల్లో 30 ఎక్కడ వచ్చింది, 15 2s కాబట్టి 1 × 2. ఇప్పుడు 1/u = -3 ప్లస్ 2/30. అలాగే 1/u = +2లో నుంచి -3 పోతే -1/30. రెసిప్రోకల్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, u = -30 సెంటీమీటర్స్. u = -30 సెంటీమీటర్స్ ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. మ్యాగ్నిఫికేషన్ m = v/u. దట్ ఈజ్ ఈక్వల్ టు v అంటే ఎంతమ్మా, -10 u అంటే ఎంత, -30. మైనస్ క్యాన్సిల్. m = 1/3. సో దాన్ని మనం డివైడ్ చేస్తే ఏంటి అంటే 0.33 వస్తుంది. డివైడ్ చేసి చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే 1ని 3 టేబుల్ తోటి 0 వేసుకో, 0.33 సార్ 9, 1 వస్తుంది, మళ్ళీ 0 వేసుకుంటాం, 33 సార్. సో 0.33 వస్తుంది అన్నమాట మ్యాగ్నిఫికేషన్. ఓకేనా. సో ఇది ప్రాబ్లము. ఈ ప్రాబ్లం ఇంకొకసారి మీరు పాజ్లో పెట్టుకుని లేదంటే బ్యాక్ చేసుకొని చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, కాన్కేవ్ అంటే కనుక ఆల్వేస్ ఇమేజ్ డిస్టెన్స్ మైనస్లోనే ఉంటుంది, అలాగే ఫోకల్ లెంత్ మైనస్లోనే ఉంటుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తే దాన్ని కూడా మైనస్లోనే తీసుకోవాలి. ఈ 2 విషయాలు గుర్తుంచుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, v/u 1/3 అనమాట. అంటే ఆబ్జెక్ట్లో 3 టైమ్స్ వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దండి. ఈ ప్రాబ్లం కూడా స్క్రీన్ షాట్ చేస్తున్నాము, అది చూసి నోట్ చేసుకోండి. ఏ 2.0 centimeters tall object is placed perpendicular to the principal axis of a concave lens of focal length 10 centimeters. The distance of the object from the lens is 15 centimeters. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 15 centimeters, ఫోకల్ లెంత్ 10 centimeters. ఇది కాన్వెక్స్ కాబట్టి ఫోకల్ లెంత్ ప్లస్లోనే ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం మైనస్లో తీసుకోవాలి. సో ఇమేజ్ డిస్టెన్స్ ప్లస్లో ఉంటుంది. ఓకే, కాన్వెక్స్కి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫోకల్ లెంత్ 10 centimeters ఇచ్చాడు, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 15 centimeters ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. ఆల్సో ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ అన్నాడు. ఒకసారి చూద్దాం. హైట్ h = 2.0 centimeters అన్నాడు, అంటే 2నే. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఏమన్నాడు, ఇమేజ్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. క్వశ్చన్ మార్కు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం ఏం చేయాలి అంటే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వాడే ఇచ్చాడు, 15 ఇచ్చాడు కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్లో తీసుకుంటాం, -15 centimeters. అలాగే ఫోకల్ లెంత్ ఇది కాన్వెక్స్ కాబట్టి +10 centimeters తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f అంటే 1/10 = 1/v - 1/-15 వస్తుంది.
Now 1/10 is equal to 1/v minus into minus plus 1/15. ఆ 1/15 ఇటు పంపిస్తే 1/10 ఈ 1/15 ప్లస్లో ఉంది, ఇటువైపు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. మైనస్ 1/15 ఈజ్ ఈక్వల్ టు 1/v. ఇప్పుడు 10కి 15కి ఎల్సిఎం ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేయి. 5 2s 5 3s 3 2 6 6 5 30 వస్తుంది. కాబట్టి 30 1 ఇంటూ ఈ 10 టేబుల్లో 30 ఎక్కడ వస్తుంది 3 దగ్గర మైనస్. ఇక్కడ 15 టేబుల్లో ఎక్కడ వస్తుంది 15 2s కాబట్టి 2. ఇప్పుడు చూస్తే 1 ఇంటూ 3 3 మైనస్ 1 ఇంటూ 2 2/30 ఈజ్ ఈక్వల్ టు 1/v. 3లో నుంచి 2 పోతే 1 1/30 ఈజ్ ఈక్వల్ టు 1/v. దీన్ని రెసిప్రోకల్ చేస్తే 30 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు v, లేదా v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనము ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవడం జరిగింది, కానీ ప్రాబ్లంలో మ్యాగ్నిఫికేషన్ అడిగాడు కాబట్టి దాన్ని కూడా చేద్దామండి. ఓకే, మీకు ఏపీఆర్జేసీ లేదా పాలిటెక్నిక్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఇవ్వడు, చిన్నదే ఇస్తాడు, ఇంతవరకు ఇస్తాడు, లేదంటే మ్యాగ్నిఫికేషన్ అయినా కనుక్కోమని ఇస్తాడు. కాబట్టి ఈ ప్రాబ్లంలోనే మనకు 2 ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ అయ్యింది. ఓకే, ఇక్కడ చూస్తే మన ప్రాబ్లంలో h ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు, v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ ఇమేజ్ డిస్టెన్స్, u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15 సెంటీమీటర్స్. సో మనకు తెలిసి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి, m ఈజ్ ఈక్వల్ టు h'/h దట్ ఈజ్ ఈక్వల్ టు v/u. ఈ రిలేషన్ తీసుకుందాం, దీన్ని తీసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు h' కనుక్కుందాం, హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో h' ఈజ్ ఈక్వల్ టు ఈ hని ఇటు పంపించండి, h ఇంటూ v/u. నౌ h' ఈజ్ ఈక్వల్ టు h ఎంత ఇచ్చాడు 2 ఇంటూ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది 30/-15. సో 15 1s 15 2s దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -4 అన్నమాట. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు -4. సో మళ్ళీ మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలంటే మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు h' బై h దట్ ఈజ్ ఈక్వల్ టు h' ఎంత వచ్చింది మనకి -4 బై h ఎంత అంటే 2, క్యాన్సిల్ చేస్తే -2 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇది మ్యాగ్నిఫికేషన్ అయినా అడగవచ్చు, లేదంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ అయినా కానీ మిమ్మల్ని అడగవచ్చు. ఈ ప్రాబ్లంలోనే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు రిపీటెడ్గా బ్యాక్ చేసుకొని మళ్ళీ పాస్ చేసుకొని చూసుకుంటా ఉండండి. ఒక 2-3 సార్లు వినండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.